దేవుని నామంలో నిత్యము దేవుని కృపను అనుభవిస్తూ ఆయన నామాన్ని నిరంతరంగా ఫలించడానికి దేవుని కృపను అధికం చేసి దేవుడే మనకు సహాయం చేసి నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిల్లలను వాడబాట స్వాస్థ్యంగా ఆయన నామ మహిమార్థంగా విధి చేయటానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు ప్రత్యేకతనిచ్చి బలపరిచి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు దేవుని అనుభవిస్తూ ఆనందించే వారిగా మనం ఉండటానికి దేవుడు మనల్ని జీవించడాన్ని విశ్వసించి దేవుడు నామపడుతున్నాం. ఇంకా దేవుని యొక్క ఘనమైన నామలో దేవుని కంటే దేవుడు ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. అది ఏం లేదు, ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే అన్ని విషయాల్లో కూడా ఆయన వేరు చేసి నడిపించే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. అన్ని విషయాల్లో కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని ఆ దేవుని ఆశీర్వాదాన్ని ఉద్యోగాన్ని మనకు జ్ఞాపకం చేసుకుని అని మనకు సహాయం చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రసిద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించే ముందుగా మన యొక్క హృదయాన్ని దేవుని అర్పించుకుని దేవుడి మహిమాగా దానికి దేవుడు మన కృప చూపించి మార్గాన్ని చూపించుకోండి. ఏం చెప్తాడు? ఏక మనసు ఇచ్చి మార్గాన్ని చూపించుకోండి. ఈ రోజున మన రోజులు ఆయన కట్టించుకుని ఆయన చూపించే మార్గంలో నడిచేటట్లుగా మనల్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ హృదయాన్ని అర్పించుకునేది ఏ విధంగా మనం అర్పించుకోగలుగుతాము అంటే దేవుడు నిజంగా నన్ను బాగు చేస్తూ ఉన్నాడు, దేవుడు నిజంగా నన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుని నామ మహిమార్థంగా నన్ను పెంచుతూ ఉన్నాడు, దేవుని నామ మహిమార్థంగా ఆయన మార్చేస్తున్నాడు అని జరుగుతూ ఉన్నప్పుడు మనము ఆయన చేస్తాం. ఆయన నామ మహిమార్థంగా మన హృదయాన్ని అర్పించే మహిమార్థంగా దేవుడు మనకు సహాయం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడికి విధాలు మహిమార్థన ప్రభావాలు కలుగునుగా. పరిశుద్ధ వాక్యాలను పరిశుద్ధమైన మాటలు మనకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప వెంబడి గొప్పలు పొందుకుంటూ ఆ గొప్పలో నిలిచి పరమగీతాల గ్రంథం నుంచి మనతో మాట్లాడబోతుంది. పరమగీతములు అనగానే మన పేరు గుర్తిస్తుంది. ఇది పరలోక సంబంధమై దేవునికి మహిమ కలుగాలి. ఇది పరలోక సంబంధం. పరలోక సంబంధం అనే ఆశ్ర కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ప్రార్థించిన మాటలు దేవుడికి మహిమ కలుగాలి. ఈ పరలోక సంబంధమైన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఆ మహిమతో మన జీవితాన్ని దేవుడు అప్పుడు దేవుని ఆత్మచేత మనం నడిపించడానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరమగీతాల దేవునికి మహిమ కలుగునుగా. ఆ పరమగీతాల మాటలు చెప్తూ మన విలుపులు జీవించుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. పరమగీతాలు పరమగీతాల గ్రంథం దేవుని నామ మహిమార్థంగా ఇక్కడ భక్తుడైన సొలొమోను రాసిన గీతంలో రాయబడి ఉంటుంది. మరి దైవ జ్ఞానాన్ని ఇచ్చి భక్తుల చేత దేవుడు రాపిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాకుండా దేవుడి ఆత్మతో మనం రక్షించాలి. దేవుడు మనం చదువుకుని ఉద్యోగం చేస్తూ ఈ మాటలన్నీ కూడా రాపిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యంలో దేవుని కృపలను మనం అనుభవిస్తూ దేవుని అందు విశ్వాసంతో దేవుని నామం స్వార్థంగా పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాల గ్రంథంలో దేవుడు రాసిన ప్రతి మాట కూడా విలువైన మాట. ఆ విలువైన మాట కొరకే దేవుడు మనకు సహాయం చేస్తూ
దేవుని నాకు మహిమార్థంగా దేవుని పిల్లలు దేవుని సన్నిధానం మనసులు చేరటానికి దేవుడు దైవ సంకల్పం ఆయన కృపను మనం అనుభవి ఆయన నామ మహిమార్థంగా జీవింపజేయడానికి మనం చేసుకోవాలి. జీవింపజేసే దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడు. జీవింపజేయడానికి ఆ బలాన్ని, ఆ కృపను, ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలగలగా 3, 4, 5 వచనాన్ని చదువుదాం. దేవుడి మహిమకరంగా దేవుడు చూపిస్తున్నారు. ఇక్కడ సంఘం యొక్క పోలిక చూస్తున్నాడు అన్నమాట. 7వ అధ్యాయంలో సంఘం యొక్క పోలిక చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే ఆ స్త్రీ వేరేగా ఉంటూ దేవుని మహిమ కలగటాన్ని పలుకులు చూపిస్తే రాజకుమారి దీని సోదరక్షలతో మీరంతా అందముగా ప్రవర్తిస్తున్నాం. దేవుని మీరు శిల్పకారి చేసిన ఆభరణ క్షేత్రంలో బట్టి ఆడుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగులుగా. నువ్వు నాభి చేతకు మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎందు తెలిసి పడకుండాను కాక మీ గాత్రము అజ్ఞానం చోట గోధుమరాసి మీ అశిష్టములు దేశ పిల్లలను తామరును నేను ఒక కళను పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగులుగా. మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఈ విధంగా బ్రతకాలి చెప్తున్నారు. ఈ విధంగా బ్రతకాలని చెప్తున్నారు. బ్రతికించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తూ ఉన్నాడు. సంఘాన్ని పోల్చి చూపిస్తున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. అది సంఘమైన స్త్రీ ఏ విధంగా ఉండాలి? క్రీస్తు యేసు ఎనిమిదో భాగంగా సిద్ధపడే స్త్రీ నిరూపితములు జింక పిల్లలను ఈ ఇరుకుత్యములు జింక పిల్లల అయ్యి తామరను వేయు ఒక కవులను పోలి ఉన్నవి అని ప్రసిద్ధ వాక్యం మనం గమనించినప్పుడు దేవుని పిల్లలంగా ఇప్పుడు జింక పిల్లలతో వచ్చి మాట్లాడుతూ అవి ఎక్కడేం చేస్తుందంట తామరలో వేస్తూ ఉండేది కలిగిస్తుంది. దేవుని కలుగులుగా. అవి 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 చూడడానికి ఎట్లా ఉంది అంటే కవుల పిల్లలతో ఉండేది భయపడుతుంది. దేవుడికి కలుగులుగా. దేవుని యొక్క ప్రార్థన ఈ నేతలేసి ఎట్లా ఉండేది కవుల పిల్లలాగా ఒకే రకంగా కనబడుతుంది. దేవుడికి కలుగులుగా. దేవుడి మార్గంగా పోలికి వేరుగా లేదు, ఒకేగా ఉన్నట్టుగా దాంట్లో మనం చూసుకోవచ్చు. సంఘంలో ప్రతి విధంగా ఉండాలి. ఏక మనసు కలిగి ఉంటారు. ఆయన చూపించే ఏక మార్గంలో ఉండాలి. దేవుడికి కలుగులుగా. ఈ రోజున ప్రభు మనం నాశనం చేస్తున్నాడు. అదే రీతిగా మరి ఆ ఏక మనసు వాళ్ళు కలిగి జీవించడానికి చూస్తే చెబుతూ ఉంటాడు. దేవుడికి కలుగులుగా అనేది రెండు కలిసి కూడా ఒక సవలను కోరిన అవి కనబడుతుంది. ఈ రోజున మనం
దేవుని కలిగి వచ్చి దివాకారాన్ని మనం చూపిస్తూ మన హృదయం ఏ విధంగా ఉండాలి చెప్పుకోండి. దేవుని యొక్క ఆనందించేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలగలగాక. దేవుని యొక్క ఆనందించేదిగా పరిశుద్ధ నేత్రంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విజయించమని భక్తులు చేసి వాక్యాన్ని చూపించినంత ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, హృదయానందం ఉంటుంది. దేవునికి మహిమ కలగలగా అని ఈ విధంగా పోలిసి ఉండాలని దేవుడు మాట్లాడుతాడు. మహిమ కలగలగా. ఆ తర్వాత చూసినప్పుడు మీరు అందరము దంత గోపుర రూపము దేవునికి మహిమ కలుగుతుందా? మీరు అందరము దంత గోపుర రూపము దేవుడి మహిమాత్మగా ఈ సందరం వచ్చే స్వరభాగం దేవుని శిక్షానుసారంగా పరిశుద్ధ వాక్యంలో చూస్తే దేవునికి ఆయాస్కరంగా ఉన్న వ్యక్తులు చూపించి వారు మెడని కాచి ఓర చూపులు చూస్తూ ఉన్నారు అని రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క మాటను మనం గమనించినప్పుడు ఆ మాటలో దేవుని బిడ్డలంగా మనము మన మెడ వంశాలు దేవునికి మహిమ కలుగునగా, మన కళ వంశాలు ఆయన దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు యేసునందు ఉన్న ప్రపంచం అందరూ కలిసి వివాహాలనే దిగి చూస్తే అట్లా ఒకే పోలిక కనపడేటట్లు. తర్వాత ఆమె ఎదుటి తిరుగుతూ వచ్చేవా అది జరగకపోతే దేవుని యొక్క వాక్యం అతన్ని వారు మెడలు కాచుకొని వారు చూపులు చూస్తూ ఉన్నారు, పులిపుతూ నడుస్తూ ఉన్నారు అని రాస్తూ వచ్చారు. వారిని బట్టి ఏమన్నాడు పరిశుద్ధ గ్రంథంలో? చదువుదామా ఆ మాటలు? చూడండి ఎస్ఐలను మూడు 16 ఇప్పుడు గమనించినప్పుడు ఈ సియోను కుమార్తెలను బట్టి ఏమంటున్నారు? సియోను కుమార్తెలను బట్టి దేవుని యొక్క వాక్యం చూస్తే మనం వారిని బట్టి ఆనందించే దేవుడిగా ఉండాలి. చదివిన వార్తలో ఆనందించే దేవుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వారు మెడ వంతుల దాన్ని బట్టి, వారు దేవునికి లోబడిన దాన్ని బట్టి వారి గురించి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. చూసినప్పుడు అదే అధ్యాయంలో 24వ వచనం ఆమె ఏమీ లేని జ్ఞానపుత్రుడు. దేవుని వాక్యాన్ని విని దేవునికి మన శిరస్సు ఉంచినప్పుడు దేవుడు మనకు స్థితి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని పట్టణం ఇస్తున్నాడు, దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది. దేవుని మాట వినప్పుడు దానికి బదులుగా ఏమిస్తున్నాడంట? దేవుని పట్టం ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఏమీ లేని నేను పూర్తి ఎదుగచ్చు దేవుని నామ మస్మార్థంగా నేను జనాలు దేవుడు చెప్తూ ఉంటాడు. మనకు దేవుని కనుక దేవుని చేసే దేవుడిగా ఆయన ఉన్నాడని ఖచ్చితంగా కలదు. దేవుని అనుభవించే రీతిగా మనం ఉండాలి అంటే దేవుడు మనం తెలుసు వచ్చేవారిగా మెడ వచ్చేవారిగా దేవునికి మహిమ కలగలగా, మెడ కాల్చుకుని తిరిగేవారిగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేసి దేవునికి మహిమ కలగలగా. ప్రస్తుతం ఈ విధంగా సంఘానికి ఆయన నేర్పిస్తున్నాడు. ఈ విధంగా ఉంటే నేను నీకు స్థితి వస్త్రాన్ని ఇస్తాను, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను, పరిమళ శైలాన్ని ఇస్తానని కోరుతాను. విద్యుత్ ఈ విధంగా రుచి చేస్తాను. ఆ విధంగా లేకపోతే అనే చెప్తూ ఉన్నాడు. అక్కడ అన్నది అద్దము చేత కూడేదిగా ఉంటుంది, నేలను ఏమీ లేనిదిగా ఉంటుంది. అటువంటి స్థితి నుంచి చర్చించడానికి
దేవుడు ముందుగా మనకు నేర్పిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. జాగ్రత్త పడటానికి నేర్పిస్తున్నాడు. దంత గోపురం దేవుడికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క ఈ దంత గోపురం అంటే ఎన్ని వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది ఇది రూపం ఎట్లా ఉందంటే దంత గోపుర రూపంలో అది దేవుడికి మహిమ కలుగును కాక. పరిశుద్ధత కలిగి జీవితాన్ని చూపిస్తూ దేవుడికి మహిమ కలుగును కాక. దేవుని నామం మహిమాడుతుందా, దేవుని నామం మహిమాడుతుందా. సంఘం అనేది పరిశుద్ధత కలిగి బ్రతికేదిగా ఉండాలి. సంఘం అనే స్త్రీ పరిశుద్ధమైన జీవితం జీవించేదిగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుంటే ఇది అదేమవుతూ బ్రతిగా ఉలుపుగా చూపిస్తానండి. అటువంటి స్థితిని దేవుని యొక్క దయా సంకల్పం మనల్ని దీవించి కాపాడుతూ ఈ విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. దేవునికి కలుగుతున్నందున కృప ధన్యులంగా పట్టడానికి ఇది ఏ స్థితిలో ఉంటుంది మేలు, ఏ స్థితిలో ఉంటుంది నువ్వు మేలు అంటే మేలును పొందు. దేవునికి కలగలగా ఏ స్థితిలో ఉంటే ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ ఎడల ఇంకా పూర్ణ మనసు కలిగి పూర్ణ బలము కలిగి నీ యొక్క తన కార్యాలు కలిగి అనేది చెప్పుకోండి. దేవునికి మహిమ కలుగుతుంది. భూవర్షములు జనపూర్ణమైన ఎస్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానములు. నేత్రాలు ఎట్లా ఉందంటే ఆ ఎస్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములు అనగా చెరువులు, చెరువులు. అయితే ఈ నేత్రాలు ఎట్లా ఉన్నాయంటే నీళ్లతో నిండి ఉంటాయి, నీళ్లతో నిండి ఉన్నాయి. దేవునికి మహిమ కలగలగా సంఘము దేవునికి మహిమ కలగలగా దేవుని నామం మహిమార్చండి. దుఃఖము కలిగి వేదన కలిగి చుట్టూ వచ్చి ఎన్నో ప్రార్థించే విధంగా మనము ఆయన సహాయం కోరుకునే వారిగా మనము ఆయన నామ మహిమార్థం వచ్చే వారిగా వినీతిగా ఉండాలని పరిశుభ్రంలో సెలవిస్తాం. దేవునికి మహిమ కలుగునగా వైద్యులు మనం చూస్తే మీ కన్నులు గొవ్వ కన్నుల వల్లే ఉంది, ఈ కన్నులు గొవ్వ కన్నుల వల్లే ఉన్నాయి. చూడండి అక్కడ రాయబడి ఉంటుంది. నాలుగో అధ్యాయము పరమగీతాలు 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు ముట్టుకుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునగా. గొవ్వ కన్ను కూడా దేవుడికి మహిమ కలుగును. గొవ్వ ఏం చేస్తూ ఉన్నది? దుఃఖారా ఉంది. దేవుడికి మహిమ కలుగునగా. ఈ కన్నులు ఈ విధంగా ఉంటాయి. దేవుడి ఆ విధంగా ఉండ వేదన కలిగి భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థించేవారు ఈ రోజు మనల్ని పెంచుతూ ఉంటాడంటే ఈ విధంగా జరగని వేదన కలిగిన వారిగా ఈ రోజు ఈ విధంగా మనం ఉన్నామంటే మన కుటుంబంలో ఎంతో మహిమ కలగల వేదన. ఆయన మాట వినాలి, ప్రతి బిడ్డ జాగ్రత్త పడాలి. ఆయన మాట వినాలి, ప్రతి బిడ్డ దేవుని సొంత దేవుని రాజ్యం వరకులు దేవుని అందు యుగ యుగాల ఆనందమయమైన ఆలోచన మనం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగునగా. ఈ కన్నులు ఈ రీతిగా ఉండాలని అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది స్త్రీ, సంఘం అనే స్త్రీ అని చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. నీవు ఆ విధంగా సిద్ధపడాలి, ఆ విధంగా నేర్చుకోవాలి. మనం చూసినప్పుడు సంఘంలో తెలిసి కన్నీళ్ళు ఎందుకు, దేవుని తల్లి కన్నీళ్ళు ఎందుకు అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాక్యం తెలియని వాళ్ళకి అంతే రాదు. వాక్యం తెలియని వాళ్ళు అనుకుంటారు దేవునికి అక్కడ ఆనందంగా ఊరుకుంటూ గుర్తుంటారు. అది దేవుని తల్లి. నిజంగా నీకు వాక్యం తెలిస్తే, నిజంగా దేవుని భయభక్తులు మనలో ఉంచి దేవుని దగ్గరకు వచ్చి మనకేమో మీరు దేవునికి మహిమ కలగాలి. దేవుని మాటలు వింటుంటే వేదన కలిగి
దేవుని మాటలు వింటుంటే హృదయానందం కలిగి దేవునికి మహిమ కలుగుతుంది. సంఘంలో ఇలా ఇట్లా చెప్తూ ఉంటే ప్రజలకు ఏమవుతుందంటే నచ్చుతుంది. అక్కడేముండవు, ఏం కల్పనా కథలు ఉండవు, ఏం కథలు చెప్పరు, ఏం స్టోరీలు చెప్పరు, ఇంకా జోకు లేదు, ఎందుకు అక్కడికి వెళ్ళేది అన్నట్లుగా ఉంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు ఏ విధంగా ఉండాలో చెప్తున్నా, విధంగా ఉంది, ఈ విధంగా లేకపోతే చెప్తున్నాడా, ఈ విధంగా లేకపోతే చెప్తున్నాడు. చదువుతూ వచ్చాడు కూడా వచ్చిన చివరి దాకా చెప్తూ ఉన్నాడు. అన్నిటికి వెళ్ళి పులుకుతూ నడుచుకుంటూ వారసు చూపించుకుంటూ వెళ్ళి వచ్చి దాని వల్ల ఏ ప్రయోజనము లేదు. అన్నిటికి వెళ్ళి భయభక్తులు నేర్చుకుని భయము కలిగిన జీవిస్తూ ఉంటే ప్రయోజనం ఉంటాం. దేవునికి మహిమ కలుగుతారు. దేవుని నామ మహిమార్థంగా మనల్ని దీవించి నడిపెట్టుకున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగుతారు. ఈ జ్ఞానం, ఈ విషయాలు తెలియని ప్రజలందరూ తెలుసుకుని దేవుని అట్లా భయభక్తులు కలిగి బ్రతకాలని మనం ఏం చేయాలి? ఇప్పుడు విజ్ఞాపన వేదన కలిగి బాధ్యత కలిగి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవునికి కలగలగాలి. ఈ పనులు ఈ విధంగా అని ఏర్పాటు చేసుకున్న సంఘం యొక్క పనులు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకున్నాను. కానీ ఆయన మెచ్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. నేను నాకిత దమస్కరించినప్పుడు చేసి లభోను చిత్రముతో సమానము. దేవునికి మహిమ కలుగుతాడు. ఈ నాకిత ఎక్కడ తీసుకుంటే దమస్కు దిక్కుతూ దేవునికి మహిమ కలుగుతాడు. దమస్కు దిక్కున ఏం జరుగుతూ వచ్చి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసి వల్ల అందరికీ తెలిసినది. దేవుని నామ మహిమార్థంగా దమస్కు పట్టణంలో అపోస్తుడైన పౌలుని దేవుడు ఏం చేస్తూ వస్తాడు? దర్శిస్తూ వస్తుంది. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుని నామ మహిమార్థంగా, దేవుని నామ మహిమార్థంగా ఇక బ్రతకటానికి దేవుడే వెలుగుగా దిగివచ్చు. ఆయన దర్శించినట్లుగా దేవుని యొక్క లేఖనం వెలుగైన దేవుని పాట, వెలుగైన దేవుని పాట, వెలుగైన దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని నామ మహిమార్థం మనం బ్రతకటానికి ఎదురు చూసేదిగా ఉన్నదా మనకు అర్థమైంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 9వ అధ్యాయము గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని మొదటి చదువుతాం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించను, హత్య చేయటను తన ప్రాణాధారమైనట్టు ప్రధాన రాజుకి వద్దకు వెళ్ళి ఈ మార్గము వల్ల పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్నాడట. వారిని బంధించి ఎరుసలేమునకు తీసుకుని వచ్చినట్టు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను. అతడు ప్రయాణము చేసి దమస్కు దిక్కునకు వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. దమస్కు దిక్కునకు వచ్చాడని అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా మనం ప్రార్థించాలి. ఆయన ఆలోచన నుంచి ఎవరన్నా దేవుని చెంది కలుస్తున్నారేమో వాళ్ళని పట్టుకుని బంధించాలి, ఎవరన్నా దేవుని చెంది కలుస్తున్నారేమో వాళ్ళని హత్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగిన వ్యక్తి దమస్కు దిక్కుకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. దేవుడికి కలుగునగా. దమస్కు తట్టు రాయబడుతూ వచ్చింది.
నీ నాటిక సమస్త దిక్కులకు చూసి లెబానోను చెట్లతో సమానముగా ఉన్నది. దేవునికి మహిమ కలిగిన ఆయన తట్టు చూస్తుంది. నీ శ్వాస, నీ ఊపిరంతా, నీ ప్రాణమంతా ఆయన తట్టు చూస్తుంది. దేవునికి మహిమ కలిగిన సంఘం ఈ విధంగా బ్రతకాలన్నాడు. వెలుగుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన తప్పే చూసేది. దేవునికి మహిమ కలుగును. అప్పుడు ఏం జరిగింది? వెలుగు ప్రకాశించినప్పుడు అప్పుడు అతడు నేల మీద పడి సౌందర్య నిజాలను హింసించుకున్నామని తనతో ఒక స్వరం పలుకుతాది. దేవుని నామ మహిమార్థంగా మార్చబడుతుంది. నీ ఈ విధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఈ దేవుని బిడ్డగా దేవుని యొక్క నామ మహిమార్థంగా ప్రకటించి అనేకులు ప్రకటించడానికి ఈ మనసును నిలుపుకోవడానికి పేరు తీసుకోవాలి. దేవుని ప్రేమ కలిగిన ఈ కన్నులు ఏ విధంగా ఉండాలని చెప్తుంది. ఈ సహవాసం ఏ విధంగా ఉండాలని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగా. వచ్చినప్పుడు నీ తెరచు కర్ణీళ్ళు పర్వత రూపము దేవునికి కుంభ కలుగునగా. నీ కలగచ్చు వర్ణము కలిగినది దేవునికి కుంభ కలుగునగా అనే ప్రేమామయ్యను వేసి వస్తాను. మనల్ని ఆశీర్వదించి బలపరుస్తుంది. కర్ణీలు పర్వతము ఏమేమి జరుగుతూ వచ్చింది. నీ తెరచు కర్ణేలు పర్వత రూపము దేవునికి కుంభ కలుగునగా. దేవుడు మేడగా తగిన దగ్గర దేవుడు ఉన్నాడు అని ఇది చేసింది. నీ తెరస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు ఈ విధంగా రూపుదిద్దుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి అని ఈ విధంగా లేకపోతే ఎంతకు మాట కలలన్నీ కూడా దేవుడి నుంచి చేస్తానంటున్నాడు. ఈ ఆలోచన ఏ విధంగా ఉండాలో చెప్తుంది. నీ పద్ధతి ఏ విధంగా ఉండాలో దేవుని కొరకు ఏ రీతిగా ప్రతిపడ జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునట. దేవునికి అనుసారంగా దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున సంఘం ఈ విధంగా చేజిల్లాలని దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునట. నీ తల వెంట్రుకలు దేవుడ వర్ణము కలవి దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు యేసునందున ప్రత్యేకత ఆరోగ్యకరంగా నువ్వు బ్రతికించడానికి క్రీస్తు యేసు ఘనమైన నామంలో యేసయ్య తల వెంట్రుక ఏ విధంగా ఉంచి దేవుడి జ్ఞాపకం చేస్తుంది. దేవునికి ఇష్టమైన రూపంలో మనం బ్రతకటానికి ఇవన్నీ కూడా ఇక్కడ పోల్చి చెబుతూ ఉన్నాం. మన మనసుకు పట్టేటట్టుగా దేవుడు ముందున్న దినాల్లో శూన్యముగా వీటి గురించి మనం ప్రయత్నించబోతున్నారు. దేవుడు రోజున ఎందుకు దాటి వెళ్తూ ఉన్నాడంటే ఈ హృదయం వాటి దగ్గరికి రావటానికి మాత్రమే మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ పోలిక నాకు ఉండాలని మీకు తెలవటానికి మాత్రమే సహాయం చేస్తుంది. ఆ పోలిక గురించి ఇంకా లోతైన అనుభవాలు జీవించబోతున్నాడు. ముందు దేవునికి మహిమ కలుగుతుంది. రాజు వాటి ఉంగరముల చేత వద్దురవుతున్నాడు. ఆ తల వెంట్రుకలు వాటి ఉంగరముల చేత వద్దురవుతూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరు? రాజు. దేవునికి మహిమ కలుగుతుంది. నీ నడక, నీ క్రియ, నీ ఆలోచన, నీ దుఃఖం, నీ పరిస్థితిని చూసి సంఘము యొక్క స్థితిని చూసి ఆ రాజు ఇప్పుడు ఎవరు రాబోతున్నా రారాజు వద్దుడవుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. నేను ఆయన దగ్గర ఆయన నా ప్రభువుగా బ్రతకటానికి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. సంఘం అనేది
పెళ్లి భార్యగా రాబోతున్నారు, రారాజుగా వరుడుగా ఆయన రాబోతున్నాడు. ఈ విధమైన స్థితి కలిగి ఉండాలని అని చెప్తున్నారు. దేవుడికి అదే తర్వాత నా ప్రియురాలు ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. దేవుడికి పోలికి వచ్చిన తర్వాత చూసుకోండి, నువ్వు అతి సుందరమైన దానవు, దేవునికి మహిమ కలుగున. ఇప్పుడు మన కన్నీళ్ళు అనేది అవసరమా కాదా? ఒక పోలిక అనేది అవసరమా కాదా? సంఘానికి అవసరం. అప్పుడే ఆయన రద్దుగా అవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఏం చెప్తున్నాడు? ఈ సంగతులను 20 రోజులు చెప్తున్నాడు. ఈ పోలిక మార్చబడతాను, నువ్వు సిద్ధపడటానికి, నువ్వు జాగ్రత్త పడటానికి, ఆ విధంగా నేను ఉండాలని, నీ మనసును స్వాధీనం చేసుకోవటానికి, నీ మనసు ఆయన దగ్గరికి రావటానికి ఒక్కొక్క నేర్పించేవాడు. ఈ పోలిక ఏమి మనకు కనపడకపోతే మరి ఇప్పుడు ఈమె కొరకు ఆయన బతులు అయిపోన్నాడని కాదు. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా నీకు ఆలోచన జరిగింది. ఎన్ని భయభక్తులకు ఆయన ఎడలు జీవిస్తారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏసయ్య పేరు తెలియని ప్రజలు ఉంటారు. ఆయనను ఆయన పేరు తెలియని ప్రజలున్నప్పటికీ ఆయన రక్షకుడిగా, ఆయన విమోచకుడిగా దినదినము తన కార్యాన్ని పొందడం జరిగిస్తుంది. వారి కొరకు నువ్వేం చేయాలి? దినాల విజ్ఞాపన ప్రార్థన. యేసు ప్రభు యొక్క నామము వాక్యము తెలియని ప్రజలు ఎందరో, యేసు ప్రభు నామం వాక్యము తెలియని ప్రజలు ఎందరో వారి కొరకు దేవుని దగ్గర చుట్టుపడతారు, దేవుని దగ్గర కన్నీళ్ళు ప్రార్థించే వారి మనముండా. దేవునికి మహిమ కలగలిగా. ఇది సంఘం యొక్క పోలిక. ప్రేమమైన యేసయ్య ప్రేమ మొదటి వచ్చిన రండి, నీ పాదరక్షలతో నీవంతా అందముగా నడుపుతూ ఉన్నాము. నీ పాదరక్షలతో నీవంతా అందముగా నడుపుతూ ఉన్నాము. ఈ పాదరక్షలు ఏమని రాయబడుతూ వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వార్త వలన యుద్ధములతను తోడు. దేవునికి మహిమ కలగలగా. దీనితో ఈ సంఘము దీనితో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి బిడ్డ ఈ సంఘం అంటే మన సంఘం అనేది నేను చెప్తున్నాను, అర్థానుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ పాదరక్షల గురించి. పాదరక్షలు అంటే ఏమంటున్నది? వాస్తవాన్ని సిద్ధపడుతుంది. దానితో నడవాలి, దానితో మనం అనుకుంటూ ఉంటాం, కష్టం వచ్చినప్పుడు కన్నీరు ఇంకా ఈ బ్రతికేసి అసలు ఈ బ్రతుకు ముగిసేసిన పోయింది అనుకుంటాం. ఇవన్నీ మనకు కావాలి. ఈ పోలికి మొదట రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పోలిక మనము అప్పుడు ఆయన బద్దుగా అవుతూ ఉన్నట్టుగా, రాజు గారు బద్దుగా అవుతున్నట్టుగా లేకపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములను ఆడుతూ ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఊరువులు అనగా పొడభాగములు దేవుని నామ మహిమార్థంగా మీ మోకాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేస్తారు. మీ మోకాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉన్నా. అది చూస్తేనంట శిల్పకారుడు చేసినట్లుగా కనబడుతూ ఉన్నా. మోకాళ్ళైతే మన వల్ల కాదు. మోకాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మోకాళ్ళతో దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న విజ్ఞాపన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటలన్నీ నీకు చెప్పు. ఈ మాటలుగా నేను బ్రతికిస్తూ
ఈ ఉపదేశం తెలియనిస్తుంది. ఇక అందరూ సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్త పడేవారుగా డబ్బులు అడుగుతాం. దేవునికి మహిమ కలుగునగా. కానీ ప్రేమ కలిగిన దేవుడు మన జీవితాన్ని ఆదరించినట్లు కానీ ప్రతి బిడ్డను ఆయన ఆదరించడానికి తెలిసినగా దేవునికి మహిమ కలుగుతాయి. మనం నిలబడి ప్రార్థన చేస్తాం. ఇంకో రకంగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఏ దేశాన్ని చూపించాడు? మోకాళ్ళకి దేవునికి మహిమ కలుగును. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. మన జీవితంలో కూడా తీస్తూ ఉన్నాడు. నువ్వు మోకరించేంతసేపు ఆయన చేసి ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమకరంగా ఎంతసేపు ఉన్నట్టు చూస్తూ ఉన్నా. అందుకే పరిశుద్ధ గ్రంథాలు రాయబడుతుంది, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుని నామ మహిమార్థంగా నమ్మకస్తులైన వారి కొరకు చూస్తూ ఆయన దేశమంతా వెతుకుతూ ఉన్నాడు. దేశమంతా వెతుకుతూ ఉంటుంది. నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన రాజధాని దేవునిలో నమ్మకస్తున్నాము. దీనిలో దేవుని యొక్క లేఖనాలు చదివిస్తుంది. మీరు సోంపులోనూ జీలకర్రలో ఇంకా వీటన్నిటిలో కూడా ఇవ్వవలసిన భాగాలు ఇస్తూ ఉన్నారు. అయితే దేవుని దగ్గర నమ్మకం లేదు. దేవుని ఆజ్ఞను అనుసరించారు. అది చేయకోకుండా ఇది చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా బ్రతకటానికి దేవుడు మనకు జ్ఞానం వివేకము దేవుని కృపలను అనుగ్రహించి నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ బ్రతుకున్నట్టు దేవుని జ్ఞానంగా నడిపించగలిగిన దేవుడిగా జీవిస్తున్నారని ప్రభుత్వాలు వస్తారు. దేవునితో మహిమ కలుగునగా అని ఇప్పుడు బ్రతికించే దేవుడు బ్రతికించే దేవుని మాట్లాడుతారు. హృదయాన్ని ఈ హృదయాన్ని ఆయన కల్పించుకోవచ్చు. అయ్యా ఈ బ్రతుకు నాకు చేతగానే, ఈ బ్రతుకు ఈ విధంగా నడవటం నాకు చేతగానే, నన్ను నీకు అర్పించుకో, నా హృదయాన్ని నీకు అర్పించుకో, నన్ను నడిపించు. ఈ మాటలు తెలుసుకుని ఎప్పుడన్నా అడిగాను? తెలియదు, అడగలేదు. దేవుడు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. ఆయన నామ మహిమార్థంగా దేవుని కనపరుస్తుంది, దేవుణ్ణి గొప్ప చేస్తుంది, దేవుని అలా విశ్వాసం ప్రకాశిస్తాను. ఈ సంగతులన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాం. అందుకే ఆయన అన్నారు, నేను మారే దేవుడు కాదని. మారని దేవుడు అని, మరువని దేవుడు, మారని మరువని దేవుడు మోసేతో చెప్తూ వచ్చారు. నేను నా యొక్క విస్తారమైన కృప ఉన్నది, విస్తారమైన కృప ఉన్నది. ఆయన కృప కలిగిన దేవుడు అని తెలుసుకుంటూ ఆ కృపను విషయం చేస్తున్నాడు. ఆయన అధికం చేస్తూ ఆ కృప చేత నేను జ్ఞాపకం చేస్తూ ఇంకా పోషిస్తూ ఉన్నాను, ఇంకా బలపరుస్తూ. కృప కలిగిన దేవుడు అని నువ్వు ఆయన దగ్గరికి రావడమే మన బ్రతికిని బ్రతికేస్తాడని, మనం దేవుని మహిమార్థంగా తీర్చి నడిపేస్తాడని, ఆయన ఎంత కృప ఉంది అని నువ్వు తెలుసుకో. ఆ కృప నిత్యముందును అన్నాడు. నిత్యముందును ఈ రోజున నీకు నాకు నేర్పిస్తే ఆయన నాటి వెళ్ళే దేవుడు. నేర్చుకోవచ్చు ప్రజలందరూ. అందుకే ఆయన పిలుస్తుంది ఏంటంటే, నా యుద్ధకు వచ్చి నేర్చుకోనండి, ఆ యుద్ధకు వచ్చి నేర్చుకోవాలి. ఆ యుద్ధకు వచ్చాను అనే మనకు రావాలి. ఆయన మాట వింటున్నాము అని మనసు మనకు రావాలి. ఆ మనసు మనలోకి వచ్చేది
ఉంటాడు. ఆయన మాట వినటానికి వచ్చినప్పుడు ఆయన మాటే మనం చూపిస్తాం. ఆయన మాట వినటానికి మనం రాకుండా ఏ అన్నం అక్కలు చెప్తున్నాడని మనం వస్తున్నాం. అన్న అక్కల కథనే ఎక్కువ. ఉన్నతమైన దేవుడు ఆ ఉన్నతమైన మార్గంలో నడిపించి ఉన్నతంగా బ్రతికించి దేవుని సంఘము అని దేవుడు ఊరేగించినదాకా చెట్టు వచ్చినాడు. నేను నిన్ను పదవిలో దీవించినదాకా. దేవుడిగా పంపగలిగే తండ్రి సుఖకరంగా బ్రతకడం, సంగమా మీరు ఆశీర్వాదకరంగా బ్రతకడం, సంగమా మీరు అందరాన్ని అనుభవిస్తూ బ్రతకడం, నా మాటలు వినిపిల్ల జీవించిన మాటల చేత ధన్యురాన్ని జీవించిన మాటల చేత ధన్యము దేవుని నామానికి స్థితిగలము. దేవుని నామాన్ని గణపతి, దేవుని నామాన్ని గొప్ప చేసి అలాంటి మాట స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. ఆశను తీర్చు దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. ప్రశస్తమైన వాక్కునిచ్చ ప్రభు నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడా నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రార్హుడా నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రము 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 స్తోత్రం. యేసయ్యానికి యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యా స్తోత్రము 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 స్తోత్రము. ఆమేన్. దేవుడి యొక్క మహాకనికరం బట్టి విలువైన దేవుడిగా ఆయన ప్రభుత్వం జీవించి నడిపించే దేవుడిగా దేవుని యొక్క జీవనకు పాత్రలుగా దేవుడు జీవించిన దేవుడు నేర్పించిన ప్రతి మాటను బట్టి దేవుడు నామని బలపరుస్తాడు. అనేకలు ప్రభుత్వం నడిచే నడుస్తూ అనేకులు నడిచేటట్లుగా ప్రార్థన విజ్ఞాపన చేసి రెండు పతాకములకు పట్టణంలో దేవుని యొక్క లేఖనాల మంది ఈ కన్నులు ముఖ్యమైన దేవుని కన్నులు దుఃఖారం చెప్పే కన్నులు అనువాద మంచి దేవుడిగా ఆరోగ్యకరమైన బోధతో మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ సమాధానం అనుగ్రహిస్తూ శ్రేష్టమైన స్థితితో బ్రతకటాన్ని జీవించిన దేవుడిని ప్రార్థించారు. ప్రార్థించి ప్రభునామని కనపడి
ప్రార్థన చేద్దాం.